కేటీఆర్ కి కౌంటర్ ఇచ్చారు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. తెలంగాణకు తామే రాజులం, తామే పర్మనెంట్ అని అహంకారంతో ఉన్న కల్వకుంట్ల కుటుంబాన్ని ఓడించిన దమ్మున్న లీడర్ సీఎం రేవంత్ అన్నారు. కేటీఆర్, హరీష్ కి దమ్ముంటే కవిత ఆరోపణలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పాలమూరుకి తీవ్ర అన్యాయం చేసిన తండ్రి కొడుకులు ఊర్ల మీద పడి అబద్దాలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు మధుసూదన్ రెడ్డి. మా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని నీకు దమ్ముంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టు, గుర్తు మీద ఫైట్ చేద్దాము, మా సంగతి ఏందో చూపిస్తామని చెప్పేసి ఏదో అర్థపర్థం లేని చెత్త వాగుడు వాగుతూ ఉన్నావు. సో నీకు నిజంగా దమ్ము ధైర్యం, నువ్వు నిజంగా మగాడివైతే నీవు కానీ మీ బావ హరీష్ రావు కానీ మీకేమాత్రం సిగ్గు లజ్జ శరం ఉంటే మీ సొంత చెల్లె కవిత గారు ఆమె కొన్ని మీ మీద ఆరోపణలు చేస్తూ ఉంది, దానికి సమాధానం చెప్పాలి కదా. మీరు ఎక్కడెక్కడ అవినీతికి పాల్పడ్డరు, మీరు అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా దోచుకున్నారు, ఏ విధంగా దోపిడీ చేసిర్రు అన్న విషయాలన్నీ కూడా కవిత మీ సొంత చెల్లె కవితనే బయట పెడతా ఉంది. ఆమె మాటలకు సమాధానాలు చెప్పకుండా కనీసం ఆమె అరే మా సొంత చెల్లె మా మీద విమర్శ చేస్తుంది కదా, మేము దానికి సమాధానం చెప్పాలనే ఏమాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా మీరు కానీ హరీష్ రావు గారు కానీ ప్రెస్ మీట్లు పెట్టి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసింది వాస్తవం కదా, కాళేశ్వరంలో అవినీతి చేసింది వాస్తవం కదా, ఫార్ములా E1 కార్ రేసింగ్లో అవినీతికి పాల్పడ్డది వాస్తవం కదా. నిజంగా మీరు ఆ ప్రాజెక్టుకు సంబంధించి 56,000 కోట్ల అంచనాలు, 56,000 కోట్లల్లో మీరు పెట్టింది 27,000 కోట్ల ఖర్చే. మరి 56,000 కోట్ల ఖర్చు అంచనాలు పెట్టుకున్న వాళ్ళు 27,000 కోట్లే ఖర్చు చేసి ఒక్క ఎకరాకు కూడా నీళ్ళు ఇవ్వలే. ఒక్క ఎకరాకు నేను ఛాలెంజ్ చేస్తున్నా దీని మీద, ఎందుకంటే నేను ఆ ప్రాంతవాసిగా రోజు అనునిత్యం అక్కడ ప్రజల మధ్యలో ఉంటున్న వ్యక్తిగా నేను చెప్తా ఉన్నా. 27,000 కోట్ల ఖర్చు పెట్టి మీరు ఒక్క ఎకరాకు నీళ్ళు ఇవ్వకుండా 90% పూర్తయింది, మిగతా విషయాల్ని వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు గాలికి వదిలేశారని మాట్లాడుతూ ఉన్నాం. ఎన్నికల ముందు 2023 జనరల్ ఎలక్షన్స్ కంటే ముందు హడావిడిగా అంగు ఆర్భాటాలతో ఎలక్షన్లు వస్తున్నాయి, ఎట్లన్నా పాలమూరు ప్రజలను మోసం చేయాలి, ఓట్లు వేయించుకోవాలి, మళ్ళీ అధికారంలోకి రావాలనే ఆలోచనతో నా కేసీఆర్ గారు 600 బస్సులు పెట్టి 600 బస్సులతోన నార్లాపూర్ దగ్గర పంప్ హౌస్ ఓపెనింగ్కి వచ్చిండు. అక్కడికి వచ్చాడు, ఒక పంపు ఓపెన్ చేస్తే ఈయన హైదరాబాద్ రీచ్ అయ్యేలోపే ఆ పంపు బంద్ అయిపోయింది. మరి నీవే చెప్తా ఉన్నావు కదా 90% పనులు పూర్తయినాయి, మిగతా కాంగ్రెస్ వాళ్ళు పూర్తి చేస్తలేరని. మరి నువ్వు ఏ లెక్కల ఆ రోజు వచ్చి పంప్ హౌస్ ఆన్ చేసినావు? మరి పూర్తి కాని ప్రాజెక్టుకు పంప్ హౌస్ ఆన్ చేసి